Let us continue with the following problems. ఈ ప్రాబ్లమ్స్ని ఒకసారి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ రెండు పాయింట్స్ ఇస్తున్నాం. సపోజ్ ఈ పాయింట్ని ఏ అనుకుందాం, ఈ పాయింట్ బి అనుకుందాం. అలాగే ఏ బి ఈ రెండు పాయింట్స్ మధ్య ఉండేటటువంటి డిస్టెన్సెస్ని ఫైండ్ చేయండి. దిస్ ఈజ్ ద ఫస్ట్ సెషన్. మనం ప్రాబ్లమాటిక్లోకి వెళ్ళేటటువంటివి, కాన్సెప్ట్ని ప్రాబ్లంలోకి మార్చే విధానం. మనం ఏమనుకున్నాం, ఏదైనా సరే ఈ కైండ్ ఆఫ్ మోడల్స్లో ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా సపోజ్ ఏ అనేటటువంటిది ఒకానొక పాయింట్ ఏ x1, y1, బి x2, y2 అనేటటువంటి రెండు పాయింట్లు కానీ ఉన్నప్పుడు ఆ రెండు పాయింట్ల మధ్య డిస్టెన్స్ని ఐడెంటిఫై చేయడానికి, రెండు బిందువుల మధ్య దూరాన్ని కనుక్కునేదానికి మనం చేయాల్సిన పని రెండు ఎక్స్ కోఆర్డినేట్స్ యొక్క డిఫరెన్స్, వాటి సింబల్స్ను ముందు చూడండి. ఆల్రెడీ చెప్పున్నాను, రెండు సింబల్స్ను చూడండి, రెండిటి యొక్క సింబల్స్ను చూడండి. రెండు ఒకే సింబల్గానుంటే డిఫరెన్స్ స్క్వేర్ వేయండి. రెండు వేరు సింబల్స్గాను ఉంటే యాడ్ చేసి వాల్యూస్ని యాడ్ చేసి స్క్వేర్ చేయండి, అంతే. రైట్, ఇక్కడ మనము డైరెక్ట్గా ఏబీ స్క్వేర్ వాల్యూ కనుక్కుందాం. ఏబీ కాదు, నేరుగా ఏబీ స్క్వేర్ కనుక్కుందాం. ఆ తర్వాత ఏబీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఏబీ స్క్వేర్ కనుక్కుందాం. ఎక్స్ కోఆర్డినేట్ -11, ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ -7, ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ -11. రెండిటికి సింబల్స్ ఒకటే ఉంది, ఒకే సింబల్స్ ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలి, వాల్యూస్ మధ్య డిఫరెన్స్. ఇక్కడ వాల్యూ ఎంత ఉందో -11 అని చెప్పొద్దు. మైనస్ అనేది కేవలం సింబల్ మాత్రమే. కోఆర్డినేట్ జామెట్రీలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇవి కేవలం సింబల్స్ మాత్రమే, వాల్యూస్కు పర్టైన్ అవ్వవు, వాల్యూస్కు సంబంధించినవి కావు. సో ఇక్కడ 11 అనే వాల్యూ ఉంది, ఇక్కడ 7 అనే వాల్యూ ఉంది. 11కి 7కి రెండు ఒకే సింబల్స్ కలిగి ఉన్నాయి కాబట్టి డిఫరెన్స్ స్క్వేర్. 11, 7 డిఫరెన్స్ ఎంత? 4 స్క్వేర్. ఇక్కడ మైనస్ సింబల్ ఉంది, ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది. ఇక్కడ వై కోఆర్డినేట్లో వేరు సింబల్స్ ఉన్నాయి కాబట్టి వాల్యూస్ రెండింటిని ఏం చేస్తారు, యాడ్ చేయండి. 3, 1 ఎంత అవుతుందో 4 స్క్వేర్. సో ఇప్పుడు ఏబీ ఇక కనుక్కోవచ్చు మీరు. √16 + 16 32. ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. ఫాస్ట్గా చేయటం. మిమ్మల్ని ఎప్పుడు కూడా ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ అడగడం. ఈ డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ కనుక్కునేటటువంటిది మనకు వేరే చోట వేరే కాన్సెప్ట్లో ఉపయోగపడుతుంది. ఒక 4 పాయింట్స్ ఇస్తారు, 4 బిందువులు ఇస్తారు. ఈ 4 బిందువుల ద్వారా ఏ ఫిగర్ ఫామ్ అవుతుందో కనుక్కోండి అంటాడు. స్క్వేర్ ఫామ్ అవుతుందా, రెక్టాంగిల్ ఫామ్ అవుతుందా, ట్రెపీజియం ఫామ్ అవుతుందా, ప్యారలలోగ్రామ్ ఫామ్ అవుతుందా కనుక్కోండి అంటాడు. అలాంటి కేసెస్లో మనము ఫాస్ట్గా డిస్టెన్స్లు మెజర్ చేయగలగాలి. ఒక గంట సేపు బట్టకూడదు. ఫాస్ట్గా డిస్టెన్సెస్ మెజర్ చేయడానికి మనము ఇలా ఉపయోగించుకోవాలి. అంతేగాని దీనికి ఫార్ములాను అప్లై చేసి √AB అనగానే √x2 - x1 -7 whole square plus y2 - y1 whole square 1 -3 whole square అని రాసుకొని ఇక్కడ -11 -7 7 +7 అయిపోతుంది. అప్పుడు -4 -4ను స్క్వేర్ చేసినా +4ను స్క్వేర్ చేసినా రెండు ఒకటే. రాబోయేది 16 + 16 మొత్తం ఇప్పుడు √32 అని రాసుకుంటారు. ఫార్ములాను అప్లై చేయడం అంటే ఫార్ములా నేరుగా ఇలా బ్లంట్గా అప్లై చేయడం కాదు, దాని మెయిన్ ఎయిమ్ని అప్లై చేయటం. సో ఏబీ స్క్వేర్ని కనుక్కునే విధానము ఇది. ఇలాగే రెండో ప్రాబ్లం ఇప్పుడు మీరు చేయగలగాలి. ఎలా? రెండిటికి ఒకటే సింబలా, వేరు సింబలా? సేమ్ సింబల్, డిఫరెన్స్ స్క్వేర్ 1 స్క్వేర్. వేరు సింబల్స్ 9 + 14 9 + 4 13 స్క్వేర్. దిస్ ఈజ్ ఏబీ స్క్వేర్. ఇక్కడికి వద్దాం. 1/2 రెండిటికి ఒకటే సింబల్, డిఫరెన్స్ ఎంత? హాఫ్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ మైనస్ ఇక్కడ ప్లస్, రెండింటిని యాడ్ చేయడము 2.5 అంటే ఎంత? 5/2 స్క్వేర్. సో ఇక్కడ ఏబీ స్క్వేర్ ఎంత వస్తుంది? 1/4 + 25/4 దట్ ఈస్ 26/4. హాఫ్ స్క్వేర్ అంటే 1/4 కదా, 5/2 స్క్వేర్ అంటే 25/4 కదా, 1/4 25/4 మొత్తం కలిపితే 26/4. డినామినేటర్ రెండింటిలోనూ 4 ఉంది, న్యూమరేటర్ కూడడమే, భిన్నాలు రావాలి. నెక్స్ట్ లాస్ట్ వన్ చూడండి.
జీరో సైన్ తీటా, రెండిటికి ఒకటే సింబల్ ఉంది, డిఫరెన్స్ స్క్వేర్, దట్ ఈస్ సైన్ తీటా స్క్వేర్, దట్ ఈస్ సైన్ స్క్వేర్ తీటా, ప్లస్ ఇక్కడ ఏమవుతుందో కాస్ స్క్వేర్ తీటా, దిస్ ఈజ్ ఏబీ స్క్వేర్. మీకు తెలిసే ఉండాలి సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా వాల్యూ ఎందుకు సమానం అవుతుందో 1, ఏబీ ఈజ్ ఈక్వల్ టు 1. సో ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేటటువంటి విధానము స్పీడ్గా ఇది. ఈ మెథడ్లో మీరు ప్రాబ్లమ్స్ని ఫాస్ట్గా సాల్వ్ చేయడం నేర్చుకోగలగాలి. ఏదైనా పాయింట్స్ ఇచ్చినప్పుడు డిస్టెన్స్ కనుక్కోండి, దూరము కనుక్కోండి రెండు బిందువుల మధ్య అన్నప్పుడు రెండు ఎక్స్ కోఆర్డినేట్స్ని చూడండి. ఒకటే సింబల్స్ అయితే అవి ప్లస్ కావచ్చు మైనస్ కావచ్చు, ఒకటే సింబల్స్ అయితే వాల్యూస్ మధ్య డిఫరెన్స్ స్క్వేర్, వేరు వేరు సింబల్స్ అయితే వాల్యూస్ని యాడ్ చేసి స్క్వేర్ చేయండి. డైరెక్ట్గా ముందు స్క్వేర్స్ కనుక్కోండి, ఆటోమేటిక్గా వాల్యూలు కనుక్కోవడం అనేటువంటి విధానము మీకు వచ్చేస్తుంది. గాట్ ఇట్? ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ చూడండి, కొంచెం డిస్టెన్సెస్నే ఉపయోగిస్తాము బట్ ఇన్ అ డిఫరెంట్ ఫ్యాషన్. ఒక్కసారి చూడండి. ఫైండ్ ద ఆన్సర్స్ టు ద ఫాలోయింగ్. ఈ త్రిభుజ వైశాల్యాన్ని కనుక్కోండి. మనకు 3 బిందువులు ఇస్తారు ఇలాగా. ఈ 3 బిందువుల ద్వారా మనం ఒక త్రిభుజం యొక్క వైశాల్యం కనుక్కోవాలి. అలాగే 3 బిందువులు ఇలా ఇస్తారు. ఈ 3 బిందువుల ద్వారా త్రిభుజ వైశాల్యం కనుక్కోండి అంటారు. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. ఎస్, ఎలా చేస్తాం నన్న? ఇన్ జనరల్ మనకు ఓ త్రిభుజం యొక్క వైశాల్యాన్ని కనుక్కునే దానికి మనకు ఫార్ములా తెలుసు. ఎలా చేయాలి? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. దీన్ని ఉపయోగించుకొని మనం త్రిభుజం యొక్క వైశాల్యాన్ని మనం కనుక్కుంటాం. ఏ ట్రయాంగిల్కి ఏరియాకైనా సరే ద ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్, సపోజ్ ఏబిసి అనుకుంటే హాఫ్ ఇంటూ బేస్, ఈ డిస్టెన్స్ స్మాల్ ఈ, ఇంటూ హైట్. దీన్ని బేస్ బి అనుకుందాం, హైట్ హెచ్ అనుకుందాం. హాఫ్ బిహెచ్ ఇస్ ద ఏరియా ఆఫ్ ఎనీ ట్రయాంగిల్. ఏ ట్రయాంగిల్కైనా సరే హాఫ్ బేస్ ఇంటూ హైట్. ఇలా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే ఓకే. ఇలాగనే ఇందనుకోండి, అప్పుడు కూడా ఇంతే. హైట్ హెచ్ కనుక్కుంటాము, బేస్ బి కనుక్కుంటాము, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో ఏ ట్రయాంగిల్కైనా సరే ఏరియా ఫార్ములా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఇక్కడ మనము అదే ఫార్ములాను ఉపయోగించి ఈ 3 పాయింట్స్ ద్వారా ఏర్పడేటటువంటి ట్రయాంగిల్ యొక్క ఏరియాను ఐడెంటిఫై చేస్తాం. ఎస్, ఇంతకు ఓసారి అబ్జర్వ్ చేయండి. 0, 5, -4, 0, 0, 0 అనేటువంటి పాయింట్స్ కోఆర్డినేట్ సిస్టమ్స్లో ఎలా ఉంటాయి, నిరూపకాల పైన ఈ 3 పాయింట్లు ఎలా ఉండబోతాయో ఓసారి అబ్జర్వేషన్కి తీసుకొచ్చుకుందాం. 0, 0, 0, 5, 0 y మీదనే ఉంది. మొదటి కోఆర్డినేట్ ఎప్పుడు కూడా, మొదటి నిరూపకము ఎప్పుడు కూడా y అక్షము నుంచి ఎంత దూరంలో ఉందో చెప్తుంది. y అక్షం నుంచి ఎంత దూరంలో ఉంది? 0 దూరంలో ఉంది. అంటే y మీదనే ఉండాలి. కానీ x అక్షం నుంచి ఎంత దూరంలో ఉంది? 5 యూనిట్ల దూరంలో ఉంది. సో 0, 5. నెక్స్ట్ -4, 0, -4, 0, -4 సింబల్ మైనస్ ఇస్తున్నాము అంటే ఇటు ప్లస్ వైపు వెళ్తున్నట్ట, ఇటు మైనస్ వైపు వెళ్తున్నట్ట. ఎక్స్ మీద మనం మైనస్ వైపుకి వెళ్తున్నాం. వై అక్షం నుంచి 4 యూనిట్స్ దూరంలో ఉంది. వై నుంచి 4 యూనిట్స్ దూరంలో నెగటివ్ సైడ్ ఉంది, ఇక్కడ ఉంది. ఎక్స్ అక్షం నుంచి 0 యూనిట్ల దూరంలో ఉంది, అంటే ఎక్స్ మీదనే ఉంది. సో ఇది పాయింట్ ఏమో -4, 0, ఇదేమో 0, 5, ఇదేమో 0, 0. ఇప్పుడు మనకు ట్రయాంగిల్ ఎలా ఫామ్ అవుతుందో తెలిసిపోతుంది. దిస్ ఇస్ ద ట్రయాంగిల్. ఏ ట్రయాంగిల్ ఫామ్ అవుతోంది? దిస్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్. లంబకోణ త్రిభుజం ఏర్పడుతోంది. ఈ లంబకోణ త్రిభుజంలో ఇక్కడి నుంచి ఇక్కడి వరకు దూరం ఎంతో? 5. ఇక్కడి నుంచి ఇక్కడికి దూరం ఎంతో? 4. -4 అనొద్దు, మైనస్ ఇస్ ద సింబల్. డిస్టెన్స్కి ఎప్పుడు మైనస్ వాడము. సో ఏరియా ఫార్ములా హాఫ్ ఇంటూ బేస్ 4, హైట్ ఎంత? 5. ఎంత అవుతుంది? 10. 2 2, 5 2, 10 ఏరియా ఫార్ములా వచ్చేస్తుంది. సో ఇలాంటి ఫార్మేషన్ కానీ ఏర్పడింది అంటే A0, 0B, 0, 0 అనేటటువంటి పాయింట్స్ ద్వారా కానీ మీకు ఎప్పుడు ఏర్పడినా, అది మైనస్లు పెట్టినాయి ప్లస్లు పెట్టినాయి ఎలానన్నా పెట్టినాయి,
ఇలా కానీ వచ్చింది అంటే ఈ ఫార్మేషన్లో కానీ ఎప్పుడైనా బిందువులు ఏర్పడ్డాయి అంటే వాటి యొక్క ఏరియా కనుక్కునేదానికి హాఫ్ ఇంటూ ఇక్కడ ఉండేటువంటి ఎక్స్ కోఆర్డినేట్ ఇక్కడ ఉండేటువంటి వై కోఆర్డినేట్ ఉపయోగించండి AB/2 వేస్తే ఏరియా వచ్చేస్తుంది. ఇక్కడ అలాగే చేసాం. ఏ వాల్యూ 4, బి వాల్యూ 5, 5 × 4/2 10. సార్ అక్కడ మైనస్ ఉందని చెప్పకండి. మైనస్లున్నా ప్లస్లున్నా ఏమున్నా సరే ఏరియా ఎప్పుడు మైనస్లో రాదు, ఏరియా ఎప్పుడు ప్లస్లో వస్తుంది. కోఆర్డినేట్ జామెట్రీ మైనస్ అనేది కేవలం సింబల్ మాత్రమే, ఇది ఆల్జీబ్రా కాదు మనం సాల్వ్ చేయడం. సో దిస్ ఈజ్ ద కేస్. ఇప్పుడు చెప్పేయచ్చు ఈ కైండ్ ఆఫ్ మోడల్లో మీకు ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా కానీ మీరు సులభంగా వెంటనే ఆన్సర్ చేయగలరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇలా చెప్తాను, 11,0, 0,8, 0,0 ఏరియా ఎంత ఫామ్ అవుతుంది అన్నారనుకోండి, 11 × 8/2. దట్స్ ఆల్. మీరు బిందువులు ఎన్ని రకాలుగా మార్చినా ఈ ఫార్మేషన్లో ఏది ఇచ్చినా సరే ఏరియాను మీరు వెంటనే కనుక్కోగలరు. 0.5 7/2 0 0 0 ఏరియా ఎంత 7/2 × ½ డివైడెడ్ బై దట్ ఈస్ ద ఏరియా. సో ఏ ఏరియానైనా సరే మీరు ఈ ఫార్మేషన్లో కానీ బిందువులను మీకు ఇచ్చారు అంటే ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఒక చిటికలో కనుక్కోగలరు, ఆన్సర్ చేసేయగలరు. దిస్ ఈస్ ద మోడ్ ఆఫ్ ద ఆన్సరింగ్ ది ప్రాబ్లం. రైట్. ఇప్పుడు ఇలాంటిదే ఇంకొకటి చూద్దాం. ఇప్పుడు చూడండి, 8 -3 -3 -3 -3 5. సార్ ఇక్కడ A0 0 0 0B అనేటువంటి ఫార్మేషన్లో లేదు కదా. అలా లేనప్పుడు ఈ ప్రాబ్లం యొక్క ఏరియాను కనుక్కునే దానికి మనం స్టాండర్డ్ మెథడ్ని యూజ్ చేయాలి కదా. అవసరం లేదు, మీకు ఎలాగూ స్టాండర్డ్ మెథడ్ 3 బిందువులు ఇచ్చినప్పుడు ఏరియా కనుక్కునే దానికి ఒక స్టాండర్డ్ మెథడ్ ఎలాగూ వస్తుంది. దాన్ని ఇక్కడ మనం అప్లై చేయాల్సిన అవసరం లేదు, డిస్టెన్సెస్ ద్వారానే డైరెక్ట్గా ఆన్సర్ చేసేయచ్చు. చూడండి, ఎప్పుడైనా సరే మీకు ఏదైనా ఒక 2 బిందువులు ఇక్కడ ఉండేటువంటివి 2 బిందువులు ఇద్దాం. 8 -3 -3 ఇలా 2 బిందువులు ఇచ్చాను మీకు. ఇందులో చూడండి, y కోఆర్డినేట్ రెండిట్లోనూ సమానంగా ఉంది. y నిరూపకము 2 బిందువులలో సమానంగా ఉంది. -3 -3. 2 బిందువులలో y నిరూపకము y కోఆర్డినేట్ సమానంగా గనుంటే ఆ 2 బిందువులను కలుపుతూ గీసినటువంటి సరళ రేఖ ఎక్స్కి ప్యారలల్గా ఉంటుంది. సో సింపుల్. చూద్దాం దీని మీద, కోఆర్డినేట్ యాక్సెస్ మీద. 8 -3, 8 ఇటువైపు రావాలి ప్లస్ వైపు, -3 బాటంలోకి రావాలి. సపోజ్ ఇక్కడ పాయింట్ -3, -3 అంటే ఎక్స్ వైపు -3, వై వైపు కూడా -3. ఇక్కడి నుంచి ఇక్కడికి -3 అంటున్నాము, -3 అంటున్నాము. మైనస్లు అనేటటువంటివి కేవలం సింబల్స్ మాత్రమే. ఈ డిస్టెన్స్ 3 యూనిట్స్, ఈ డిస్టెన్స్ కూడా 3 యూనిట్స్. ఎక్స్ అక్షం నుంచి ఈ బిందువు 3 యూనిట్ల దూరంలో ఉంది. ఎక్స్ అక్షం నుంచి ఈ బిందువు కూడా 3 యూనిట్ల దూరంలో ఉంది. 2 బిందువులు ఎక్స్ అక్షం నుంచి సమానమైన దూరంలో ఉన్నాయి. ఈ రెండింటిని కలిపాము అంటే ఎక్స్ అక్షానికి ఇది సమాంతరం అవుతుంది. సో రెండు వై నిరూపకాలు కానీ సమానంగా ఉంటే అది ఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉండాలి. ఇట్ మస్ట్ బి ప్యారలల్ టు ద ఎక్స్ యాక్సిస్. When y coordinates are equal, the line joining these two points must always be parallel to x-axis. So, -3 -3, 8 -3, x-axisకి ప్యారలల్గా ఉంది. ఇంకొక పాయింట్ తీసుకుంటున్నాను ఇప్పుడు. -3, 5 ఇందులో x కోఆర్డినేట్స్ సమానంగా ఉన్నాయి. ఇక్కడ -3 ఉంది, ఇక్కడ -3 ఉంది. x కోఆర్డినేట్స్ ఆర్ ఈక్వల్. ఎక్స్ కోఆర్డినేట్స్ సమానమైతే ఇప్పుడు చూడండి, -3, 5 -3 లెఫ్ట్ సైడ్ రావాలి, 5 పైకి వెళ్ళిపోవాలి పాజిటివ్ సైడ్. సో ఇక్కడ -3, 5 అనే పాయింట్ని ఐడెంటిఫై చేద్దాం. ఇప్పుడు దీన్ని జాయిన్ చేసి చూద్దాం. ఇది దేనికి ప్యారలల్గా ఉందో చెప్పండి. వై యాక్సిస్కి ప్యారలల్గా ఉందా లేదా?
సో ఎక్స్ కోఆర్డినేట్స్ కానీ సమానమైతే వై అక్షానికి ప్యారలల్గా ఉండాలి. వెన్ ఎక్స్ కోఆర్డినేట్స్ ఆర్ ఈక్వల్, ద లైన్ జాయినింగ్ దీస్ 2 points మస్ట్ ఆల్వేస్ బీ ప్యారలల్ టు వై యాక్సిస్. వెన్ వై కోఆర్డినేట్స్ ఆర్ ఈక్వల్, ద లైన్ జాయినింగ్ దీస్ 2 points మస్ట్ ఆల్వేస్ బీ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్. సో ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఉండే లైన్, వై యాక్సిస్కి ప్యారలల్గా ఉండే లైన్ అంటే ఈ రెండింటి మధ్య కంపల్సరీగా 90 degrees ఉండాలి. ఎందుకు? ఎక్స్కి వైకి మధ్య ఎప్పుడు కూడా 90 degrees ఉంటుంది కాబట్టి. ఇప్పుడు జాయిన్ చేద్దాం. ఇది ఏ ట్రయాంగిల్గా మారిపోతుందో, ఈ 3 బిందువులను కలిపేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్గా మారిపోతుంది. ఇప్పుడు మనం డిస్టెన్సెస్ని చాలా సులభంగా మెజర్ చేయొచ్చు. ఇక్కడి నుంచి ఇక్కడికి 8, ఇక్కడి నుంచి ఇక్కడికి 3, 8, 3 ఇదెంత అయింది? 11. ఇక్కడి నుంచి ఇక్కడికి 3, ఇది 5, ఇదెంత అయింది? 8. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ 1/2 × 8 × 11 కనుక్కోలేరా? 44. మీరు డిస్టెన్స్లు మెజర్ చేసి ఏరియాను కనుక్కోవాల్సిన, ఇది చూడగానే మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది అని తెలుసుకోగలగాలి. ఎక్స్ కోఆర్డినేట్స్ ఆర్ ఈక్వల్, ఎక్స్ కోఆర్డినేట్స్ ఆర్ ఈక్వల్, ఎక్స్ కోఆర్డినేట్స్ ఆర్ ఈక్వల్, వై కోఆర్డినేట్స్ ఆర్ ఈక్వల్, వై కోఆర్డినేట్స్ ఆర్ ఈక్వల్. ఆటోమేటిక్గా 2 వై కోఆర్డినేట్స్ సమానమైతే ఎక్స్కి ప్యారలల్గా ఉండాలి, 2 ఎక్స్ కోఆర్డినేట్లు సమానమైతే వైకి ప్యారలల్గా ఉండాలి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయిపోవాలి. ఈ ఫార్ములా రావాలి. చూడగానే నంబర్లను మనము అబ్జర్వ్ చేసి ఆన్సర్స్ చేసేటటువంటి విధానము ఇది. చేయగలరా ఇలాగా? ఎస్, రైట్. ఇప్పుడు మనము నెక్స్ట్ సెషన్కి వెళ్దాం. డిస్టెన్సెస్ని మెజర్ చేసేటటువంటి కాన్సెప్ట్స్ని మనం జామెట్రికల్ ఫిగర్స్ని సాల్వ్ చేసేటప్పుడు చూద్దాము. అక్కడ తిరిగి మరలా ఇదే డిస్టెన్సెస్ను కనుక్కునే విధానాన్ని ఎలా అప్లై చేస్తాము అనేటువంటిది ఫిగర్స్ యొక్క ఐడెంటిఫికేషన్. అంటే ఇచ్చిన చతుర్భుజమా లేకపోతే త్రిభుజములు, వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ని ఐడెంటిఫై చేసేటప్పుడు తిరిగి మరలా ఇదే కాన్సెప్ట్ని ఉపయోగిద్దాం. అప్పుడు దానికి సంబంధించిన కాన్సెప్ట్ని ఎక్స్టెన్సివ్గా వర్క్ చేద్దాం. ఇప్పుడు లెట్ us గో ఫర్ ద రేషియోస్, నిష్పత్తుల్లోకి వెళ్దాం. ఎలా ఈ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ని ఎలా ఇవ్వబోతాడు? ఒక పాయింట్ ఉంటుంది ఏ x1 y1, మరొక పాయింట్ ఉంటుంది b x2 y2. ఈ రెండింటిని కలుపుతూ మనం ఒక సరళ రేఖాఖండాన్ని గీస్తాం. ఇప్పుడు ఈ సరళ రేఖాఖండం ఏదో మధ్యలో ఒక పాయింట్ ఉంటుంది. సపోజ్ P అనేటటువంటి పాయింట్. ఈ P అనే పాయింట్ ఏ బీలను m:n రేషియోలో కట్ చేస్తుంటుంది. సో ఏ బిందువు బి బిందువును కలుపుతూ మీరు ఒక సరళ రేఖను కానీ గీస్తే ఆ సరళ రేఖను P అనే బిందువు m:n నిష్పత్తిలో విభజిస్తుంటుంది. అప్పుడు P యొక్క కోఆర్డినేట్స్ కనుక్కోండి, P నిరూపకాలు ఎంత అవుతాయో కనుక్కోండి అని అడుగుతారు. దిస్ ఈజ్ వన్ కాన్సెప్ట్. దీనికి రివర్స్ తిరిగి మరలా అడుగుతారు. P అనేటటువంటి బిందువు, సపోజ్ x, y అనేటటువంటి ఒకానొక బిందువు ఏ x1 y1 b x2 y2 అనేటువంటి బిందువులను కలుపుతూ గీసిన సరళ రేఖని ఏదో కొంత నిష్పత్తితో కట్ చేస్తున్నది. ఆ నిష్పత్తి ఎంతో కనుక్కోండి అని అడుగుతారు. దీనికి రివర్స్. సో ఈ కాన్సెప్ట్ రేషియో కాన్సెప్ట్ని బేస్ చేసుకొని, అంటే బిందువులను ఇచ్చిన తర్వాత ఫలానా నిష్పత్తిలో కట్ చేస్తున్నప్పుడు, నిష్పత్తిలో ఖండించినప్పుడు ఆ నిరూపకాలు కనుక్కోవడము, లేదా నిరూపకాలు ఇచ్చినప్పుడు నిష్పత్తి కనుక్కోవడం, ఈ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ ఉంటుంది. దీన్ని మనము సాల్వ్ చేసే విధానం పాయింట్స్ ఆర్ 2 బిందువులు ఏ x1 y1 b x2 y2. ఇప్పుడు మనకు కావలసినది P అనే బిందువు యొక్క కోఆర్డినేట్స్ కావాలి. P కోఆర్డినేట్స్ కావాలి. ఈ P యొక్క నిరూపకాలు, P అనేది ఏ బీలను కలిపే రేఖాఖండాన్ని m:n నిష్పత్తిలో అంతరంగా కట్ చేస్తుంది. ఇట్ ఈస్ కటింగ్ దిస్ స్ట్రైట్ లైన్ ఇంటర్నల్లీ. ఏ రేషియోతోటి m:n. సో ఆ ఇంటర్నల్గా కట్ చేసినప్పుడు ఈ కండిషన్ మనం ఏం రాసుకుంటాం? mx2 ఈ రేషియో ఇక్కడ ఉండేటటువంటి కోఆర్డినేట్ ప్లస్ nx1 ఇటు రేషియో ఇక్కడ ఉండేటువంటి కోఆర్డినేట్ బై m+n. ఇది P యొక్క x కోఆర్డినేట్ గురించి చెప్తుంది.
అలాగే p యొక్క y కోఆర్డినేట్ my2 ny1 బై m ప్లస్ n. ఇవి p యొక్క కోఆర్డినేట్స్గా పరిగణింపబడతాయి. సో ఏదైనా ఒక నిష్పత్తి ఇచ్చినప్పుడు సపోజ్ ఇలా ఇచ్చారనుకోండి, ఇక్కడ పాయింట్ a1, 3, ఇక్కడ పాయింట్ a5, 9, 11 అని ఇస్తారు. సపోజ్ ఏదో ఒక రేషియో ఇస్తారు, 2:3 రేషియోలో కట్ చేసేటటువంటి ఈ పాయింట్ పీను కనుక్కోండి అన్నారనుకోండి. mx2 2 × 9 ప్లస్ nx1 ప్లస్ 3 × 1 బై m ప్లస్ n 2 + 3. ఇది x కోఆర్డినేట్, p యొక్క x కోఆర్డినేట్గా మారుతుంది. సో ఇలా రేషియో ఇచ్చినప్పుడు కోఆర్డినేట్స్ కనుక్కునేటటువంటి విధానం. సో మీరు ఈ ఫార్ములాను గుర్తుపెట్టేసుకొని ఉండాలి. mx2 + nx1 బై m ప్లస్ n, my2 + ny1 బై m ప్లస్ n ఇంటర్నల్గా కట్ చేస్తే. అయితే ఇంటర్నల్గా కట్ చేయడం మాత్రమే కాదు, అప్పుడప్పుడు ఎక్స్టర్నల్గా కూడా కట్ చేస్తాయి. ఎక్స్టర్నల్ కటింగ్ అంటే అర్థం ఏంటి? పాయింట్ ఏ అనుకుందాం, పాయింట్ బి అనుకుందాం, ఈ రెండింటినీ కలుపుతూ ఒక సరళ రేఖను గీస్తున్నాం మనం. ఇప్పుడు దర్ ఇస్ అ పాయింట్ పి, దీన్ని మనము ఎక్స్టెండ్ చేసినప్పుడు పి అనేటటువంటి పాయింట్ ఇక్కడ వస్తుంది. ఇది ఏ బిలను m:n రేషియోలో కట్ చేస్తుంది ఎక్స్టర్నల్లీ. అంటే ఈ సరళ రేఖను పొడిగించినప్పుడు వచ్చేటటువంటి టచ్ చేసే బిందువు. అప్పుడు సింపుల్, సేమ్ పాయింట్ పి, ఎక్స్ కోఆర్డినేట్ mx2 - nx1 బై m - n, అలాగే my2 - ny1 బై m - n. సింపుల్, ప్లస్ బదులుగా మైనస్ పెట్టుకోవడం తప్ప వేరే ఏముండదు. సో ఆ రేషియో m:n. అయితే ఈ ఎక్స్టర్నల్లీ కటింగ్ అనేటువంటిది బి వైపునే కాదు, ఏ వైపున కూడా జరగచ్చు. సో ఎటువైపు అయినా సరే మీకు ప్రాబ్లం ఉండదు, డైరెక్ట్గా ఫార్ములాను అప్లై చేయటమే. ఇంటర్నల్ కటింగ్ అయితే mx2 + nx1 బై m ప్లస్ n వస్తుంది. ఎక్స్టర్నల్లీ కటింగ్ అయితే mx2 - nx1 బై m - n వస్తుంది. కండిషన్స్ ఆర్ ద సేమ్, కాన్సెప్ట్ విల్ బీ ద సేమ్. సో ఏ బీలను కలుపుతూ మనము గీసినటువంటి సరళ రేఖాఖండాన్ని ఏదైనా ఒక పాయింట్ కట్ చేస్తుంటే, ఏదైనా ఒక పాయింట్ కానీ కట్ చేస్తుంటే అప్పుడు దాన్ని మనము mx2 + nx1 బై m ప్లస్ n, my2 + ny1 బై m ప్లస్ n ఇంటర్నల్ కటింగ్కి, ఎక్స్టర్నల్ కటింగ్కి మైనస్ పెట్టుకుంటాము. బిందువు యొక్క నిరూపకాలను మనము సులభంగా కనుక్కోగలుగుతాం. ఒక్క ప్రాబ్లం చేద్దాం, మీకు ఈ కాన్సెప్ట్ మీద క్లారిటీ వచ్చేస్తుంది. ఏవైనా రెండు బిందువులను తీసుకోండి, మీ ఇష్టం వచ్చిన రెండు బిందువులను, మీకు తోచిన రేషియోను ఐడెంటిఫై చేయండి. బిందువులను సులభంగా, పి యొక్క నిరూపకాలను సులభంగా కనుక్కోవచ్చు. సపోజ్ ఏ -1, 5 తీసుకుందాం ఒక పాయింట్. బి అనేటటువంటి దాన్ని 8, 2 అనేటటువంటి పాయింట్ని తీసుకుందాం. ఇప్పుడు ఈ రెండు బిందువులను కలిపేటువంటి సరళ రేఖని సపోజ్ పి అనేటటువంటి పాయింట్ ఏదో ఒక రేషియోలో కట్ చేస్తున్నది అనుకుందాం, 3:2 అనే రేషియోలో కట్ చేస్తున్నది అనుకుందాం. అప్పుడు పి యొక్క కోఆర్డినేట్స్ ఏంటివి అని అడుగుతారు. సో రైట్ నౌ ది x1 y1 అనుకుందాం, x2 y2 అనుకుందాం. ఇది m, ఇది n అయిపోతుంది. పి ఇంటర్నల్లీ కటింగ్, మైనస్ ఎక్కడా లేదు కదా, మైనస్ అనే సింబల్ ఎక్స్టర్నల్లీ కటింగ్కి చెప్తుంది. ఇంటర్నల్లీ కటింగ్కి ప్లస్ అనే సింబల్ ఇంటర్నల్లీ కటింగ్. 3:2 అనే రేషియో మాత్రమే ఇస్తున్నాం, ఇంటర్నల్లీ కటింగ్ అయిపోతుంది. mx2 ఫార్ములాను అప్లై చేస్తే చాలు. సో పి యొక్క కోఆర్డినేట్స్ ఎలా రావాలి? mx2 + nx1 బై m ప్లస్ n, my2 + ny1 బై m ప్లస్ n. ఇవి కోఆర్డినేట్స్ అవుతాయి, నిరూపకాలు అవుతాయి. రైట్, సింప్లీ అప్లయింగ్ ఏ. m వాల్యూ 3 ఉంది, x2 వాల్యూ 8 ఉంది. 3 × 8, 3 × 8 ప్లస్ n, దట్ ఈస్ 2 × -1 బై m ప్లస్ n, 3 + 2. అలాగే my2 3 × 2 ప్లస్ ny1 2 × 5 బై m ప్లస్ n, 3 + 2. ఇది కండిషన్.
ఇందులో 8 3 24 -2 వస్తుంది 22/5. ఇదెంత వస్తుంది? 3 2 6 5 2 10 10 + 6 16/5. దట్ ఈస్ ద పాయింట్. పి యొక్క ఎక్స్ కోఆర్డినేట్ 22/5 అవుతుంది. పి యొక్క వై కోఆర్డినేట్ 16/5 అవుతుంది. కోఆర్డినేట్స్ని మనము సులభంగా కనుక్కోగలము. సో ఇలా ఈ ఫార్ములాను మనము అప్లై చేయాలి నాన్న. అయితే ఈ ఫార్ములాను బేసిస్ మీద అడిగేటటువంటి క్వశ్చన్స్ కన్నా మనకు అడిగేటటువంటి క్వశ్చన్స్ మరికొంత కాన్సెప్చువల్ బేసిస్ మీద ఇంకా కొంచెం ఎక్స్టెన్సివ్ చేయబోతారు దీన్ని. ఎలా అంటే త్రిధాకరణ బిందువు, పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ అంటాం. త్రిధాకరణ బిందువు అంటాం, పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్. త్రిధాకరణ బిందువు అనిస్తారు. త్రిధాకరణ బిందువు అంటే ax1 y1 bx2 y2 అనేటటువంటి ఈ బిందువులను కలిపే సరళరేఖని P అనేటటువంటిది ఏ రేషియోలో కట్ చేస్తుంది? 1:2గా కానీ 2:1గా కానీ 1:2 ఎక్స్టర్నల్గా కానీ 2:1 ఎక్స్టర్నల్గా కానీ 4 త్రిధాకరణ బిందువులు ఏర్పడతాయి. ఏ 2 బిందువులను కలుపుతూ మనము ఒక సరళరేఖ గీసినా దానికి ఏర్పడేటటువంటి త్రిధాకరణ బిందువులు 4. 1:2 అనేటటువంటి ఈ నిష్పత్తిని త్రిధాకరణ బిందువు అని పిలుస్తాం. పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ అంటాం. ఎన్ని పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్స్ ఏర్పడతాయి? 4 పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్. అందరూ ఇంటర్నల్గా మాత్రమే చూస్తారు, 2 పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ అంటారు. కాదు, 4 పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్. 1:2 ఇంటర్నల్లీ, 2:1 ఇంటర్నల్లీ, 1:2 ఎక్స్టర్నల్లీ, 2:1 ఎక్స్టర్నల్లీ. ఏదైనా సరే త్రిధాకరణ బిందువు. మీకు ఒక 2 బిందువులు ఇచ్చి త్రిధాకరణ బిందువు కనుక్కోండి అంటే మీరు చచ్చారే లెక్క. ప్రతి రేషియోను సాల్వ్ చేయాల్సిందే. వాడు ఏ రేషియోలో బిందువు ఇచ్చి ఉంటాడో మీకు ఎగ్జాక్ట్గా తెలీదు. సో పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ని కనుక్కోవాలి అంటే దిస్ ఈజ్ ద రేషియో. 1:2 రేషియోలో కట్ చేసే ఏ బిందువునైనా మనము పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ అంటాం, త్రిధాకరణ బిందువు అంటాము. ఆ త్రిధాకరణ బిందువును కనుక్కోవాలి. ఇది మనకు సమబాహు త్రిభుజములో ఉపయోగపడుతుంది. సమబాహు త్రిభుజములో ఈక్విలేటరల్ ట్రయాంగిల్, దిస్ ఇస్ అ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఇక్కడి నుంచి మనం ఇక్కడికి గీసినటువంటి ఈ సరళ రేఖని దాన్నే లంబము అని పిలుస్తాం, దానినే మీడియన్ అని పిలుస్తాం, దాన్నే పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ ద సైడ్స్ అని పిలుస్తాం, దాన్నే యాంగులర్ బైసెక్టర్ అని కూడా పిలుస్తాం. కోణ సమద్వికర్ణన రేఖ, భుజాల లంబ సమద్వికర్ణన రేఖ, మధ్యగతము మరియు హైట్ లంబము అన్నీ ఒకటే. సో ఈ సరళ రేఖని ఇక్కడ ఉండేటటువంటి అన్ని కేంద్రాలు ఒకటే అయిపోతాయి. లంబ కేంద్రము, గురుత్వ కేంద్రము, ఎక్స్టర్నల్ దట్ ఈస్ సర్కిల్ని ఏర్పాటు చేసే పాయింట్, ఇన్ సెంటర్, ఎక్స్ సెంటర్, ఈ సెంటర్లన్నీ కలిపి ఇక్కడ ఏర్పడేటటువంటి ఈ బిందువు ఏ రేషియోలో కట్ చేస్తుంది? వర్టెక్స్ నుంచి 2:1 రేషియోలో కట్ చేస్తుంది. ఇది త్రిధాకరణ బిందువు అవుతుంది, పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ అవుతుంది. అది మీకు చెప్పాల్సినటువంటి అవసరము ఉండదు, చెప్పాల్సిన అవసరము రాదు. అక్కడ మీకు పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ అని చెప్పరు. డైరెక్ట్గా మీకు 3 పాయింట్లు ఇచ్చేస్తారు. ఏ బిందువు ఇస్తారు, బి బిందువు ఇస్తారు, సి బిందువు ఇస్తారు. ఈ యొక్క పాయింట్ని కనుక్కోండి అని అడగచ్చు. లేదా ఏ ఇస్తారు, బీసీల మధ్య బిందువు డి ఇస్తారు, కనుక్కోండి దీని యొక్క మధ్యగతములు మిళితమైనటువంటి బిందువును కనుక్కోండి, గురుత్వ కేంద్రము కనుక్కోండి అంటాడు. అప్పుడు మీరు పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ కనుక్కుంటే చాలు. బీసీలు ఇస్తే మనకు ఎలాగూ ఫార్ములా ఉంది. బీసీలు ఇవ్వకుండా ఏ కామా డి ఇచ్చారనుకోండి, అప్పుడు మనం ఈ పాయింట్ను కనుక్కోగలం. లంబ కేంద్రము కనుక్కోండి అంటాడు, అది కూడా సేమ్. అంతర కేంద్రము కనుక్కోండి అంటాడు, అది కూడా సేమ్. పరివృత్త కేంద్రం కనుక్కోండి అంటాడు, అది కూడా సేమ్. ఒకటే 2:1 రేషియోలో కట్ చేసేటువంటిది. అంటే ఇక్కడ మనము ఈ రేషియోలను ఉపయోగించి పాయింట్ కనుక్కోవాల్సినటువంటి స్థితి వస్తుంది. సో ఈ రేషియోను గుర్తుపెట్టుకొని ఉండండి. దీన్ని మనం త్రిధాకరణ బిందువు అంటాం, పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్. పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ ఏ బీలను కలిపేటువంటి సరళరేఖా ఖండానికి మొత్తము 4 ఉంటాయి. 2 ఇంటర్నల్గా ఉంటాయి, 2 ఎక్స్టర్నల్గా ఉంటాయి. 1:2 కానీ 2:1 కానీ, 1:2 ఎక్స్టర్నల్లీ, 2:1 ఎక్స్టర్నల్లీ. రైట్, దీనికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ని మనము సాల్వ్ చేద్దాం. ఇప్పుడు చూడండి, A38 B -1 -5 ఇలా 2 బిందువులు ఇచ్చాం.
ఈ రెండు బిందువులకి త్రిధాకరణ బిందువులను కనుక్కోండి. అలాగే -4, 5, -12, -1 త్రిధాకరణ బిందువును కనుక్కోండి. ఎప్పుడైనా మీకు త్రిధాకరణ బిందువు కనుక్కోండి, పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ కనుక్కోండి అన్నప్పుడు మీరు 4 రేషియోలు సాల్వ్ చేయాల్సిందే. 1:2 ఇంటర్నల్లీ, 2:1 ఇంటర్నల్లీ, 1:2 ఎక్స్టర్నల్లీ, 2:1 ఎక్స్టర్నల్లీ. 4 బిందువులు చేయాలి. ఆ 4 బిందువుల్లో ఏదో ఒక బిందువు చాయిస్లో ఉంటుంది, ఖచ్చితంగా తప్పదు. లేదా మీకు చాయిస్ ఇచ్చినప్పుడు, ప్రాబ్లమ్స్ చాయిస్తో సహా మీకు బోర్డు మీద ఇచ్చినప్పుడు అప్పుడు మీ విజన్ని ఎలా పనిచేయాలో అప్పుడు చెప్తాను నేను. పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ అంటే ఖచ్చితంగా ఈ 2 లైన్లను, ఈ 2 బిందువులను కలుపుతూ గీసినటువంటి సరళ రేఖ మీదనే ఉండాలి కదా. మీరు చాయిస్లు కానీ ఇచ్చారు అంటే ఆ చాయిస్ను వెరిఫై చేయడం ద్వారా ప్రాబ్లమ్ని సులభంగా ఆన్సర్ చేసేటటువంటి మెథడ్ని కూడా మీరు ఐడెంటిఫై చేయొచ్చు. ఫస్ట్ కాన్సెప్చువల్గా వర్క్ చేయండి. ఆ తర్వాత చాయిస్లు ఇచ్చినప్పుడు ఏ చాయిస్ సూటబుల్ చాయిస్ అవుతుందో, ఎలిమినేషన్ దేనికి చేసేయచ్చో మనం చూడగానే ఐడెంటిఫై చేసే విధానాన్ని చేద్దాం. రైట్, ఫస్ట్ 1:2 ఇంటర్నల్లీ. ముందు ఫస్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. 1:2 ఇంటర్నల్లీ. m వాల్యూ 1 అవుతుంది, n వాల్యూ 2 అవుతుంది. mx2 1 × -1, ఇంకెందుకు డైరెక్ట్గా వాల్యూస్ వేసేద్దాం. -1 mx2 ప్లస్ nx1 2 3 6 బై m ప్లస్ n 3 my2 -5 ప్లస్ ny1 2 8 16 బై m ప్లస్ n 3. సో 5/3 ఇది 16లోంచి 5 తీసేసేయండి, 11/3 ఫస్ట్ పాయింట్ వచ్చేస్తుంది. సో 1:2 ఇంటర్నల్లీ మొదటి త్రిధాకరణ బిందువు 5/3 11/3. ప్రాబ్లమ్స్ని ఫాస్ట్గా సాల్వ్ చేయగలిగితే, నంబర్ మీద కమాండ్ కానీ ఉండగలిగితే, మీకు ఫాస్ట్గా క్యాలిక్యులేషన్ కానీ చేయగలిగితే డైరెక్ట్గానే ఆన్సర్ చేయొచ్చు. మీకు పెద్ద కష్టమేమీ కాదు. ఎందుకంటే మీకు సులభంగా పోయేటటువంటి నంబర్లను మాత్రమే డిజైన్ చేస్తాడు అని అనుకోవద్దు. మీరు ఎప్పుడు అలా డిజైన్ చేయడు. ఎగ్జామినర్ ఇక్కడ 0, ఇక్కడ 5, ఇక్కడ 4, ఇక్కడ 0 పెట్టి అత్యంత సులభంగా వాల్యూలు ఇచ్చి చేయడెప్పుడు కాంప్లెక్సిటీ ఉండేటట్టే చూస్తాడు. నెక్స్ట్ 2:1 ఇంటర్నల్లీ చేద్దాం. mx2 2 × -1 -2 nx1 ప్లస్ 3 బై m ప్లస్ n 3 my2 2 × -5 -10 ప్లస్ ny1 బై m ప్లస్ n. సో 3 -2 దట్ ఈస్ 1/3. 8 -10 దట్ ఈస్ -2/3. ఇది 2:1 ఇంటర్నల్గా వచ్చేది. ఇందాక 1:2 ఇంటర్నల్ చేసాం, ఇప్పుడు 2:1 ఇంటర్నల్ చేసాం. నెక్స్ట్ వన్ ఎక్స్టర్నల్ పాయింట్ చేయాలి. 1:2 ఎక్స్టర్నల్ చేద్దాం. mx2 -1 ప్లస్ మైనస్ ఇక్కడ రావాలి, మైనస్ రావాలి. mx2 -nx1 2 × 3 దట్ ఈస్ 2 × 3 -6 బై m -n 1 -2 my2 దట్ ఈస్ -5 ny1 -16 బై m -n 1 -2. సో -1 -6 -7 బై -1 -21 బై -1 మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. 7, 21 అనే బిందువు ఎక్స్టర్నల్ పాయింట్గా వస్తుంది. 1:2 ఎక్స్టర్నల్గా కట్ చేసే పాయింట్ 7, 21 వస్తుంది. లాస్ట్ కాన్సెప్ట్ దట్ ఈస్ 2:1 రేషియోలో ఎక్స్టర్నల్గా కట్ చేసేది. సేమ్ కండిషన్. mx2 -2 -nx1 1 × -3 by m -n 2 -1 my2 -10 ny1 -8 by m -n 2 -1 -2 -3 that is -5 2 -1 1 అయిపోతుంది. -10 -8 -18 2 -1 1 అయిపోతుంది. ద కోఆర్డినేట్స్ ఆర్ నిరూపకాలు. -5, -18 నిరూపకాలు కలిగినటువంటి బిందువు ఏర్పడిపోతుంది. ఇలా మనము త్రిధాకరణ బిందువును ఐడెంటిఫై చేయడానికి mx2 + nx1 by m + n
అలాగే mx2 మైనస్ nx1 బై m ప్లస్ m మైనస్ n ఫార్ములాలు అప్లై చేసి హాయిగా పాయింట్స్ని మనము కనుక్కోగలము. మీకు కాంప్లెక్సిటీలో కానీ ఇచ్చారనుకోండి, కాంప్లెక్సిటీలో ఇన్ ద సెన్స్ చాయిస్లు ఇచ్చేటటువంటి బిందువులు బాగా కాంప్లెక్స్గా ఇచ్చినప్పుడు మీ విజన్ అప్లై చేద్దరు. అది ఎలా చేయాలనేది మీకు చాయిస్లు గీసి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు మీకు పాయింట్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది.